ఫ్రెండ్స్, మీరు స్క్రీన్ పైన చూస్తున్న ఇలాంటి ఏఐ జనరేటెడ్ ఇమేజెస్ని మీ నేమ్తో మీరు కూడా కపుల్స్లా క్రియేట్ చేసుకోవచ్చు. సింపుల్ అండి. వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి ఎలా క్రియేట్ చేసుకుంటారో మీ నేమ్తో ఇలాంటి ఏఐ జనరేటెడ్ ఇమేజెస్ని. ఓకే, చెప్తాను. ముందుగా మీరు ఫోన్లో ఉన్న క్రోమ్ బ్రౌజర్ని ఓపెన్ చేసుకొని అందులో గూగుల్ ఓపెన్ చేసుకోండి. ఇక్కడ గూగుల్లో మీరు మహి టెక్ ఇన్ఫో అని సెర్చ్ చేయండి. సెర్చ్ చేస్తే ఫస్ట్ వెబ్సైట్ వస్తుంది మంది, అది ఓపెన్ చేయండి. ఇలా వెబ్సైట్ అయితే ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీరు సెర్చ్లో బింగ్ బింగ్ ఏఐ అని టైప్ చేసి కింద సెర్చ్ బటన్ క్లిక్ చేయండి. ఇది సెర్చ్ అయిన వెంటనే మీకు ఫస్ట్ పోస్టే ఇలాంటిది వస్తుంది. ఈ పోస్ట్ని క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మీకు ఇందులో కిందకి వెళ్తే ఇక్కడ చూడండి, మీకు కొన్ని ప్రాంప్ట్స్ ఉంటాయి. అంటే మీకు కొన్ని టాపిక్స్ ఉంటాయి. ఈ టాపిక్ 1, టాపిక్ 2 ఇచ్చాను. ఈ 2 టాపిక్స్లో మీరు ఏది ఇచ్చినా మీ నేమ్తో క్రియేట్ అవుతుంది. నేమ్ను కూడా చేంజ్ చేయాలి, అది కూడా చెప్తాను. ఏ టాపిక్ కావాలో ఆ టాపిక్ని ముందుగా ఏం చేయాలంటే నొక్కి పట్టేసి కాపీ చేసుకోండి. ఆ పర్టికులర్ టాపిక్ని కాపీ చేసుకున్న తర్వాత ఇక్కడ బింగ్ ఏఐ ఇమేజ్ క్రియేటర్ అని లింక్ ఉంటుంది, క్లిక్ హియర్ అని. దీన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మీకు బింగ్ ఇమేజ్లోకి తీసుకెళ్తుంది. ఇక్కడ మీరు కాపీ చేసుకున్న టెక్స్ట్ని ఇక్కడ పేస్ట్ చేసి ఇక్కడ నేమ్స్ ఉంటాయి. నా పేరు ఉంటుంది మహీంద్ర అని, అక్కడ తీసేసి మీ నేమ్ రాసుకోండి. ఓకే, ఇక్కడ మహి అని రాశాను. తర్వాత వచ్చేసి గాల్ నేమ్ అని ఉంటుంది, ఇక్కడ రాధా అని పెట్టాను. మీరు ఇక్కడ ఏం చేస్తారంటే అమ్మాయి పేరు రాసుకోండి. ఓకే, ఇక్కడ మహి అని పెట్టాను, ఇక్కడేమో ఓకే దివ్య అని పెడతాను ఎగ్జాంపుల్గా. ఓకే, పెట్టేసి జాయిన్ క్రియేటర్ ఉందా, ఇది క్లిక్ చేశాను. క్లిక్ చేస్తే సైన్ ఇన్ అడుగుతుంది. ఓకే, మన లాగిన్ అడుగుతుంది. ఇక్కడ మీకు ఆల్రెడీ అకౌంట్ ఉంటే లాగిన్ అవ్వండి, లేదనుకుంటే సైన్ ఆప్షన్ కిందే ఉంటుంది క్రియేట్ 1 అని, అది క్రియేట్ చేసి సైన్ అప్ అవ్వండి. మీకు ఇంతకు ముందే మైక్రోసాఫ్ట్ బింగ్ అకౌంట్ ఉంటే దాంతో లాగిన్ అవ్వచ్చు. నాకు ఆల్రెడీ ఉంది కాబట్టి నేను నా ఫోన్ నెంబర్తో లాగిన్ అవుతున్నాను. నా ఫోన్ నెంబర్ టైప్ చేసి నెక్స్ట్ పైన క్లిక్ చేశాను. క్లిక్ చేస్తే పాస్వర్డ్ అడుగుతుంది. నా పాస్వర్డ్ని ఎంటర్ చేశాను. చేసి నెక్స్ట్ పైన క్లిక్ అంటే సైన్ ఇన్ పైన క్లిక్ చేశాను. నాకు సైన్ ఇన్ అయిపోయింది. స్టే సైన్ ఇన్ అని ఉంది. ఎస్ పైన క్లిక్ చేశాను. ఓకే, రైట్. ఇప్పుడు వచ్చేసింది, సైన్ ఇన్ అయింది. సైన్ ఇన్ అయిన తర్వాత ఓకే సైన్ ఇన్ అయింది. మళ్ళీ బ్యాక్ క్లిక్ చేద్దాం. ఓకే, పాస్వర్డ్ కాదు, బ్యాక్ వస్తున్నాను ఉండండి. మళ్ళీ పాస్వర్డ్ అడుగుతుంది, మళ్ళీ వెనక్కి వస్తున్నాను. రైట్, ఫస్ట్ కాడ నుంచి వస్తాను. వెబ్సైట్లోకి వెళ్ళి ఇక్కడ క్లిక్ చేశాను. సైన్ ఇన్ అయితే ప్రాబ్లం లేదు, సైన్ ఇన్ అవ్వకపోతే మళ్ళీ అడుగుదాం. ఆ టెక్స్ట్ని ఇక్కడ పేస్ట్ చేశాను. మీకు డీటెయిల్డ్గా చూపిస్తానండి. నా నేమ్ని తీసేశాను. నా నేమ్ తీసేసి మహి అని రాద్దాం. మహి రాసి ఇక్కడ అమ్మాయి నేమ్ దగ్గర రాధా అని ఉంది కదా, రాధా తీసేసి నేనైతే నాకు నచ్చిన పేరు పెట్టుకుంటున్నాను, దివ్య అని. క్రియేట్ పైన క్లిక్ చేశాను. క్రియేట్ పైన క్లిక్ చేస్తే క్రియేటింగ్ అని పడింది. అంటే మనం ఇందాక సైన్ ఇన్ చేసింది, సైన్ ఇన్ అయింది కానీ ఎర్రర్ వచ్చింది. అంటే వెనక్కి వెళ్ళి ముందుకు వచ్చాం కదా, అయిపోయింది. ఇక్కడ క్రియేటింగ్ అని పడింది చూడండి, క్రియేట్ అవుతుంది. ఈ మనం రాసిన టెక్స్ట్కి మన 2 పేర్లు కలిపి మహి రాధా అని పెట్టాను. చూడండి ఎంత బాగా జనరేట్ చేసిందో. ఇప్పుడు ఫస్ట్ ఫోటోను ఓపెన్ చేశాను. ఇక్కడ మీకు ఓకే ఇది వచ్చింది. ఇక్కడ 3 డాట్స్ పైన క్లిక్ చేసి డౌన్లోడ్ చేయండి. బ్యాక్ వచ్చేయండి, ఇంకొకటి క్లిక్ చేయండి. ఓకే, మళ్ళీ అంటే మీకు ఈ ఫోటో కావాలితే డౌన్లోడ్ చేసుకుందరు. ఓకే రైట్, ఇది వద్దు, మనకి పేరు ఉన్నది కావాలి. ఇది క్లిక్ చేశాను, పేరు ఉన్నది. 3 డాట్స్ డౌన్లోడ్. నాకు నా పేరుతో వచ్చిందే కావాలి. తర్వాత ఇవి 2 అవసరం లేదు, వీటితో అంత పని ఏముంది, మన పేరు లేదు కాబట్టి కావాలితే డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇక్కడ మీరు సపరేట్గా కూడా రాసుకోవచ్చు కావాలితే టెక్స్ట్ ఫోటో ఎడిటింగ్లో. ఇది ఒక ప్రాంప్ట్ రాసేది. మళ్ళీ చూపిస్తాను నీకు 2 ట్యాబ్స్లో. మహీటెక్ ఇన్ఫో వెబ్సైట్కి వచ్చాను. ఇది ఒక ప్రాంప్ట్ కదా. ఇంకా కింద ఇంకోటి చూడండి, దీన్ని కూడా కాపీ చేస్తున్నాను. ఇక్కడ కాపీ చేశాను. కాపీ చేసి మళ్ళీ నేను ఆ ట్యాబ్ దగ్గరికి వెళ్తున్నాను, బింగ్లోకి వెళ్తున్నాను. దీన్ని అంతా సెలెక్ట్ చేసేసి ఎరేజ్ చేసి ఇక్కడ నేను కాపీ చేసుకొచ్చింది పేస్ట్ చేసి ఇక్కడ ఈసారి ఏం చేస్తానంటే పేరు మారుస్తాను. ఇక్కడ పేరు మారుస్తాను. ఇక్కడ ఎగ్జాంపుల్గా పండు అని పెట్టి ఇక్కడ రాధా దగ్గర బంగారం అని పెడతాను. బంగారం ఓకే పెట్టి క్రియేట్ పైన క్లిక్ చేశాను. నేమ్ మారుస్తుంది. ఎట్లా వచ్చినా ఏం కాదు, మీరైతే స్పెల్లింగ్ మాత్రం మిస్టేక్ లేకుండా కరెక్ట్గా కొట్టుకోండి, వస్తుంది. చూపిస్తాను. ఇలాంటి ఏ వీడియోస్ ఇంకా కావాలంటే ఎక్కువ మంది కామెంట్ చేయండి, లైక్ చేయండి. నాకు వీలైన వరకు ఫోటోలు మార్చి పెడతాను. ఇక్కడ చూడండి మళ్ళీ వచ్చినాయి. ఇలా వచ్చింది. ఇక్కడ 3 డాట్స్ డౌన్లోడ్, మన ఫోన్లోకి డౌన్లోడ్ అయిపోతుంది. పండు బంగారం. ఇక్కడికి వచ్చాను, డౌన్లోడ్ చేశాను. ఓకే, బ్యాక్ వచ్చాను. ఇది సెలెక్ట్ చేసుకున్నా, మనకి డౌన్లోడ్ ఆప్షన్ 3 డాట్స్ డౌన్లోడ్. ఇట్లా మీరు కూడా ఈ విధంగా మీ ఫొటోస్ని చేసుకోండి. సింపుల్గా ఉంది కదా, మీకు చూపించాను. మళ్ళీ వీడియో అర్థం కాకపోతే మళ్ళీ చూడండి, తెలుస్తుంది. వీడియో అయితే క్రియేట్ చేయడం అయిపోయింది. లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.